బ్రేకింగ్ న్యూస్ వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మహిళ మృతి కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనకు కిలోమీటర్ దూరంలో ఉన్న ఫామ్ హౌస్ దగ్గరకు పోలీసుల డాగ్స్ చేరుకున్నాయి. ఫామ్ హౌస్ లో దాదాపు 40 మంది మహారాష్ట్ర కూలీలు పనిచేస్తుండగా పోలీసులు వారిని విచారిస్తూ ఉన్నారు. పెద్దేముల్ మారేపల్లి మార్గంలోని పెద్ద కాల్వలో మహిళ మృతదేహం లభ్యమైంది. ఆనవాళ్లు గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు దుండగులు. మృతురాలి చేతిపై యశోద అన్న పేరు పచ్చబొట్టుంది. ఘటనా స్థలంలో మద్యం వాటర్ బాటిల్ని కూడా గుర్తించారు. చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైనా మహిళ మిస్ అయిందన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక పోస్ట్ మార్టం నివేదికను ఇప్పుడు కీలకంగా భావిస్తూ ఉన్నారు. లాలప్ప గారు పోలీసులకి సమాచారం ఇచ్చారు. వారికి ఇక్కడ పెద్దేముల నుంచి పక్కన పొలాల్లోకి వెళ్ళే మట్టి దారి పక్కన కోట్పల్లి నుంచి వచ్చే నీటి కాలువ పక్కన చిన్న నీటి మడుగులో ఒక గుర్తు తెలియని మహిళ, ఆ వయసు సుమారు 30 సంవత్సరాలు ఉంటుంది. ఆ యొక్క మహిళ చనిపోయిన స్థితిలో ఉంది అని చెప్పి తనకి సమాచారం వస్తే తను వెళ్ళి చూసి అది నిర్ధారించుకొని ఆయన పోలీసు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ మేరకి మేము తాండూరు రూరల్ సిఐ గారు మేమందరం వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఆ మహిళ చేయడం చేతిపై యశోద అనే ఒక టాటూ మార్క్ ఉంది. ఆమె 35 years వయసు ఉన్నట్టుగా భావిస్తున్నాము. ఆమె మొహంపై కాలిన గుర్తులు ఉన్నాయి. అంటే ఎవరో పెట్రోల్ కానీ కిరోసిన్ కానీ పోసి కాల్చి ఉంటారు. ఆ గుర్తు పట్టకుండా మొహం కాలిన స్థితిలో ఉంది. మొహం ఛాతీ భాగము. ఆమె ఎవరనేది ఇంతవరకు ఐడెంటిఫై చేయలేదు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ పెద్దేముల్ మరి ఇంకా చుట్టుపక్కల ఫ్యాక్టరీలన్నీ కూడా విచారిస్తున్నాము. ఎవరైనా మహిళ ఇంటికి రాకుండా తప్పిపోయి ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి. అట్లాగే సంఘటనకు కారణమైన వ్యక్తులను కూడా మేము పట్టుకుంటాము. క్లోజ్ టీము డాగ్ స్క్వాడ్ కూడా విజిట్ చేయడం జరిగింది. అన్ని ఆధారాలతో నేరస్తులు